హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే చింతపండు పచ్చడి పుల్లంగా కారంగా భలేగా ఉంటుంది. చద్దన్నంలోకి ఇంకా బాగుంటుంది, వేడి వేడి అన్నంకైనా సంగటికైనా. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను. కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకోండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. మనం చింతపండుని నానబెట్టేదాన్ని బట్టి పచ్చడి క్వాంటిటీ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కంపల్సరీగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ పచ్చడికి. ఇవి ఫ్లేవర్ అనేది భలేగా ఉంటుంది, ఇల్లంతా గుమ్మాలించిపోతుంది ఈ సువాసనతో. ధనియాలు జీలకర్ర ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నేనైతే ఒక 20 వరకు బాగా గుంటూరు కారం మిరపకాయలు అయితే వేశాను. 20 అనైతే అనుకోకండి, నేను వేసిన ఎండుమిరపకాయలు కరెక్ట్గా మా కారానికి అయితే సరిపోయాయి. ఎందుకంటే టమాటాలు కూడా వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మంచి కలర్ అనేది రావాలి, పచ్చి వాసన ఉంటే అంతగా బాగోదు. ఈ కలర్ రావాలి. తర్వాత తీసేయండి ఒక ప్లేట్లోకి. అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూను కరివేపాకు అయితే వేసేయండి. పచ్చి కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది చింతపండు పచ్చడికి. ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేసారంటే కరివేపాకు పచ్చడి అయిపోతుంది, అది కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా వేసుకున్నారంటే చింతపండు పచ్చడికి ఇది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 కిలో టమోటాలు అయితే 4 భాగాలుగా కట్ చేసి వేస్తున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 20 ఎండుమిరపకాయలు, 1/2 కిలో టమాటాలు. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము కరెక్ట్గా అయితే పులుపు కారం సరిపోయిందండి. పచ్చడి అయితే భలేగా ఉంది. టమోటాలన్నీ ఒకవైపుకి తిప్పుతున్నాను, 2 వైపులా మగ్గించుకోవాలి కాబట్టి అన్నీ కరెక్ట్గా అయితే ఒక సైడ్ తిప్పుకొని వేగిన తర్వాత ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నామంటే 2 వైపులా బాగా మగ్గి పచ్చివాసన లేకుండా పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. లైట్గా మనకి పచ్చివాసన లేకుండా జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది టమోటా అనేది. అంటే గుజ్జంతా బయటకు వచ్చేసి ఆయిల్ పైకి వచ్చే అంతగా కాదు, ఈ విధంగా మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకొని చల్లార్చి ఉంచుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, అలాగే జీలకర్ర అన్నీ ఒకేసారి వేసేయాలి. రోల్ లేదు కాబట్టి మిక్సర్ జార్లో అయితే వేసి గ్రైండ్ చేస్తున్నాను. రోల్ ఉంటే శుభ్రంగా దంచేయండి. ఆ పచ్చడి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. రోటి పచ్చళ్ళు బాగుంటాయి కదా, ఇంకా ఇలా అయితే అడ్జస్ట్ అవుతున్నాము. టేస్ట్కి సరిపడా పచ్చడికి సరిపడినంత ఇప్పుడే సాల్ట్ అయితే వేసేసాను. మూత పెట్టి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఫైన్ పౌడర్గా అయితే చేసుకోకూడదు. రోటి పచ్చడి ఫీలింగ్ రావాలంటే అలా అక్కడక్కడ కచ్చాపచ్చాగా అయితే ఉండాలి. ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర అవన్నీ చూస్తున్నారు కదా, జస్ట్ క్రష్ అయ్యాయి అంతేను. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండుని అయితే వేసుకోవాలి. చింతపండు నానబెట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది ఎక్స్ట్రా వేసుకోండి. ఆ నీళ్ళు పచ్చడికి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 రోజుల పాటు బయటే ఉంచినా కూడా నిలువ ఉంటుంది. మనము నార్మల్ వాటర్ వేసామంటే తొందరగా అయితే పాడైపోతుంది. అందుకనేసి చింతపండు నానబెట్టేటప్పుడే నీళ్ళు ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నారంటే ఆ నీళ్ళే యూజ్ చేసుకోవచ్చు. చింతపండు అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అందులో ఉన్న వాటరే వేసి ఈ విధంగా అయితే గ్రైండ్ చేశాను. ఇప్పుడు పచ్చడి అనేది గట్టిగా ఉంది కదా, చింతపండు నానబెట్టిన నీళ్ళు అయితే ఇంకొద్దిగా వేస్తున్నాను. ఇంకొద్దిగా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి అక్కడక్కడ ఎండుమిరపకాయలు, చింతపండు అలానే ఉంది కదా, అలానే ఉండాలి కూడా. ఎక్కువ గ్రైండ్ అయిపోతే అంతగా బాగోదు, దంచుకుంటే బాగుంటుంది. మనకి ఇంక రోల్ లేనప్పుడు
ఇలా మిక్సీ జార్లో వేసుకొని చేసేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ టైంలో మనము వేయించి చల్లార్చి పెట్టుకున్న టమోటాలను వేసేయాలి. చూడండి, మనకి టమోటాలు ఎక్కువ ఓవర్గా అయితే వేయించుకోలేదు, మనకి సాఫ్ట్ అయ్యి జస్ట్ అలా పచ్చివాసన పోయి మగ్గించుకున్నాను అంతేను. అలా ఉండాలి పచ్చడికి. అన్నీ వేసేసి మూత పెట్టేసి అసలు ఎక్కువసేపు అయితే గ్రైండ్ చేసుకోకూడదు, జస్ట్ అలా 2 రౌండ్లు తిప్పేయండి అంతే. మనకి చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మూత తీసేసి ఒకసారి కింది నుంచి పైకి పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీకు ఒకవేళ పచ్చడి గట్టిగా ఉంటే చింతపండు నీళ్ళే వేసుకోండి కొద్దిగా, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. కడాయి ఉంది కదా, టమోటాలు లాస్ట్లో వేయించుకున్నాము, అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను. వేస్ట్ కాకుండా అండి, వేస్ట్ అనే కాదు. అలా లాస్ట్లో చింతపండు నీళ్ళు కడాయిలో వేసేసి అవి మొత్తం మిక్స్ చేసామంటే వేయించి పెట్టుకున్న ఆ టమోటా, ధనియాలు, ఎండుమిరపకాయలు ఫ్లేవర్ మొత్తము కడాయిలో ఉంటుందంట. ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా పచ్చట్లో వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుందనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అది నేను ఎప్పుడు పాటిస్తాను. రోటి పచ్చళ్ళకి కంపల్సరీగా అయితే కడాయిలో కొద్దిగా నీళ్ళు అనేది వేస్తాను, బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక ఉల్లిపాయని సన్నగా తరుగుకొని ఇలా వేసేసుకోవాలి. రోట్లో అయితే మనము ఉల్లిపాయని దంచుకుంటాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉంటుంది. మనకు జార్లో వేసాం కాబట్టి పచ్చడి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని చేతితో అలా క్రష్ చేస్తూ వేయండి. ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బయటకు వచ్చేసి మనకు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా అయితే ఉందండి పచ్చడి, అంత గట్టిగా లేదు, అలాగని పలుచగాను లేదు. ఈ విధంగా ఉండాలి కంపల్సరీగా, అప్పుడే మనకు రైస్లో కలుపుకొని తింటూ ఉంటే జ్యూసీగా బాగుంటుంది, మరి గట్టిగా ఉండేదానికన్నా కూడా. పచ్చడి అనేది ఇవి మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది చేసిన రోజున కన్నా కూడా. మా సైడ్కి పచ్చళ్ళు చేసుకున్నారంటే 2-3 రోజులు మరి ఎత్తి పెట్టుకొని అపురూపంగా వేసుకుంటారండి. ఈ పచ్చడి అంత ఇష్టము మా కడప సైడ్ వాళ్ళకి. మామూలుగా ఎవరైనా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకొని సైడ్ డిష్కి అయితే నంచుకుంటారు, మాకైతే ఇలాంటి పచ్చళ్ళు ఉండాలి నంచుకోవాలంటే. అంత ఇష్టము. కారంగా, పుల్లంగా, టేస్టీగా ఉండే మా కడప సైడ్ చేసుకునే చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి వేసుకొని తింటే భలేగా ఉంటుంది. రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి.